అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ భావయే భవానీం. యోగ నిద్ర. యోగ సాధన చేసేటువంటి వారు యోగ నిద్ర అనే దాన్ని ఒకదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది వాళ్ళకి మాత్రమే పరిమితమా? కాదు. నిద్ర అనేటువంటిది ఒక వరం. ఎందుకు వరం అంటే, మనము మనస్సుకి శక్తిని సంపాదించుకోవడానికి, పరమాత్మ నుండి శక్తిని సమకూర్చుకోవడానికి ఉపకరించేదే ప్రధానమైన నిద్ర. ఈ నిద్రలో రాక్షస కాలం అని ఒకటి ఉందండి. ఆ రాక్షస కాలంలో మనం ఏ పనులైతే చేస్తామో అవి రాక్షసత్వాన్ని కలిగిస్తాయి. రాక్షస కాలం ఏమిటి అంటే, సూర్యాస్తమయం అయిన తర్వాత మొదటి 3 గంటలు ఒక జాము, అంటే సుమారు రాత్రి 9 గంటలకు అనమాట. అక్కడ నుంచి అర్ధరాత్రి 12 వరకు ఉండేటువంటి సమయాన్ని రాక్షస కాలం అంటారు. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొంత సమయం దీనికోసం వెచ్చించబడుతూ ఉంటుంది. అయితే ఈ రాక్షస కాలంలో కనుక ఏ వ్యక్తి అయితే కార్యక్రమాలు చేస్తాడో అవి రాక్షసత్వాన్ని కలిగి ఉంటాయి. అసలు రాక్షసత్వం అంటే ఏమిటి? దానిని మనం నిర్వచనం చేసుకోవాలి. ఏమిటది అంటే, రాక్షసులు తమ సంపద తమకుండగా పక్కవాడిది కోరేటువంటి లక్షణం కలిగిన వారు. దేవతల రాజ్యం కావాలనుకున్నారు కదా, అలాగా. అంతేకాదు, రక్షించుకునేవారు రాక్షసులు. ఈ వస్తువు నాది, ఈ సంపద నాది అని ఏ వ్యక్తి అయితే కాపాడుకుంటాడో అది కూడా రాక్షస లక్షణమే. అదేమిటండి అలా ఎలాగా అంటే, మనం వచ్చేవాడు ఏం తీసుకురాలేదండి, వెళ్ళాడు కూడా ఏం తీసుకెళ్ళమండి. కానీ ఉన్న సమయంలో భగవంతుని సృష్టిలోని పదార్థాలు మన వైపుగా వచ్చాయి. ఈ మన వైపుగా వచ్చిన వాటిని ఎక్కడ వాడాలి అంటే, ఎక్కడ ఎప్పుడు అవసరమో అక్కడ అప్పుడు వాడుతూ ఉండాలి. అలా వాడుతుంటే ఏమవుతుంది? చూడండి, ప్రభుత్వం ఉంది, ఒక అధికారిని నియమించింది. ఆ అధికారి ద్వారా కొన్ని పనులు అవుతూ ఉంటాయి. ఆ వ్యక్తి కనుక ప్రజలకు ఉపయుక్తమయ్యే పనులు ఎక్కువ చేస్తూ ఉన్నాడు అనుకోండి, మరికొన్ని అధికారాలు అతనికి ఇస్తారు. అలా కాకుండా తనకున్నటువంటి అధికారాలు దుర్వినియోగం చేసినా, తన స్వప్రయోజనం కోసం వాడుకున్నా ఆ అధికారం తొలగిస్తారు. మనని కూడా భగవంతుడు నియమించాడు, ఇక్కడ కూర్చోబెట్టి మరి కొన్ని సంపదలు మన దాకా రప్పించాడు. ఈ వచ్చినటువంటి సంపదల్ని ఎక్కడ వాడాలి అంటే, ఆ భగవంతుని సృష్టిలోని సకల జీవులకు మేలు కలిగేలాగా ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుతూ ఉండాలి. అలా వాడకుండా ఏ వ్యక్తి అయితే తనది అని కాపాడేసుకుని ఎదుటి వ్యక్తికి నిజంగా అవసరమైన వాడి ప్రాణం పోతున్నా వాడిని రక్షించడానికి వినియోగించాల్సినటువంటి ధనాన్ని కాస్త బయటికి తీయడానికి ఏమాత్రము ఇష్టపడకుండా రక్షించేసుకుంటూ ఉంటాడో వాడు రాక్షసుడు. ఈ దృష్టికోణంలో మనకి చాలామంది కనిపిస్తారు, మనం కూడా కనిపిస్తాం అదే రంగంలో. అయితే ఈ రకమైనటువంటి విధానం వల్ల ఏమైపోతుంది అంటే, సమాజానికి ఎక్కడ ఏది అవసరమో అది వినియుక్తం కాకుండా ఉండిపోతుంది. దీన్ని మనం గుర్తించాల్సి వస్తే, ఈ మధ్య పేపర్లో వచ్చింది, 85% ప్రజలు వైద్యపు ఖర్చులు భరించలేక ఆస్తులు మొదలైన వాటిని అమ్మేసుకుని దారిద్ర్య రేఖకు పైనున్న వారు దిగువకి చేరిపోయారట. ఆలోచించండి, 85% ప్రజలు అలా దారిద్ర్య రేఖకు దిగువకు వెళ్ళిపోతే వాళ్ళని బయటికి తీసుకురావడం, పైకి తీసుకురావడం ఎంత సాధ్యపడుతుందండి? సాధ్యపడదు కదా. ఇంకో దృష్టికోణంలో ఆలోచించండి, మొత్తము ప్రపంచంలో 85 మంది అత్యధిక సంపన్నులు ఉన్నారట. వారు 160 దేశాల ప్రభుత్వాలను తమ చేతిలో పెట్టుకుని ఆ ప్రభుత్వాలలో ఏ రూల్స్ మొదలైనటువంటివి వస్తుంటాయో అవన్నీ తమకు మాత్రమే లాభం కలిగేటట్లుగాను, ఇతరులకు ఏమాత్రము లాభం కలగకుండాను
ఆ రూల్స్ని తయారు చేసేలాగా నియంత్రిస్తున్నారట. ఇది కూడా పేపర్లో వచ్చింది. ఆ 85 మంది తమని తాము కాపాడుకోవడం కోసం ఎన్ని కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్నారో ఆలోచిస్తే రాక్షసులంటే, రక్షించుకునేవారంటే అర్థం ఏమిటో మనకు గోచరమవుతుంది. కాబట్టి మీరు గమనిస్తే ఈ రాత్రి 9 నుంచి 12 వరకు ఉండేటువంటి సమయంలోనే వీరందరి కార్యకలాపాలు ఉంటాయి. కారణం ఏమిటి? రాక్షస కాలం కాబట్టి అప్పుడు వచ్చే ఆలోచనలన్నీ స్వార్థపూరితములయ్యే ఉంటాయి. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ముందు విద్యుత్తుని వినియోగం తగ్గించేయాలి. ఎందుకంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వస్తుంది కదా, దానికి నివారణ చర్య ఏమిటి అని మేధావులంతా కూర్చొని ఆలోచించి చెప్పింది ఏమిటంటే, డొమెస్టిక్ యూసేజ్ విద్యుత్తుకి ఆపేసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ ఆగిపోతుంది అని. కారణం ఏమిటి? ఈ రాత్రి వేళ దీపాలుంటే మనకు ఈ మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోను ఉత్పత్తి నిరోధించబడుతుంది. ఆ మెలటోనిన్ అనేటువంటిది ఉత్పత్తి అయినట్లయితే వ్యక్తికి గాఢ నిద్ర పడుతుంది. ఆ గాఢ నిద్ర వల్ల వ్యక్తి ఎంతో శక్తిని పొందుతాడు. ఆ పొందే శక్తి వలన అసంతృప్తుల నుంచి వ్యక్తి బయటపడతాడు. ఈ రక్షించుకునేటువంటి వ్యక్తులందరూ కూడా అసంతృప్తి అనేటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వాళ్ళే. కాబట్టి ఆ అనారోగ్యం తొలగాలంటే చక్కగా రాత్రి 9 నుంచి 12 గంటల వరకు పట్టేటువంటి గాఢ నిద్ర ఆ అనారోగ్యం తొలగిస్తుంది, అసంతృప్తిని తొలగిస్తుంది, వ్యక్తిలో సంతృప్తిని పెంచుతుంది. ఆ సంతృప్తుడైనటువంటి వ్యక్తి పక్క వాళ్ళని సంతృప్తిపరిచే దైవత్వం కలిగిన వాడే ఉంటాడు. కాబట్టి మనకు ఈ హార్మోన్లే దైవ స్వరూపాలు, వాటిని కాపాడుకోవాలి. ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేటువంటి హార్మోన్ల యొక్క ఉత్పత్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలి? కనీసం మన పిల్లలకైనా సాయంత్రం 5 లోపులో ఆహారం పెట్టేయాలి. అంటే రాత్రి ఆహారం రాత్రి ఇంకా పెట్టకూడదు, 5 లోపల పెట్టేయాలి. పెట్టేసి వీలైనంత వరకు 7 ప్రాంతంలోనే వాళ్ళు పడుకునేలాగా ఏర్పాట్లు చేసేయాలి. చేసేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ హార్మోన్ యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి ఎందుకు నిరోధించబడుతుంది అంటే, మన పాదాలపైన కాంతి పడినా కూడా ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకని కాంతి పడని ప్రదేశంలో కనుక వాళ్ళని 7 గంటలకల్లా అట్టే పెట్టేస్తే కొంతసేపు అటు ఇటు కొట్టుకుంటారు, ఆ తర్వాత నిద్రపోతారు. ఎందుకంటే ఆ హార్మోన్ పుట్టేస్తుంది కదా. అందుకని ఎప్పుడైతే రాత్రి 9 నుంచి 12 వరకు గాఢ నిద్రను పొందారో ఖచ్చితంగా వాళ్ళల్లో ఒక అలవాటు ప్రారంభమవుతుంది, 4 గంటలకల్లా లేచిపోవడం అనేది. ఎందుకని? నిద్ర అనేటువంటి దానికి ఒక పరిమితి ఉందండి. మనం కనుక నిద్రపోదామని పడుకుందామన్నా నిద్ర రాదండి, నిద్ర వచ్చే టైంలోనే వస్తుంది. కాబట్టి ఆ నిద్ర వచ్చేటట్లుగా మనం చేసుకుంటే ఏం చేయాలి అంటే, ఈ దీపమునకు దూరంగా ఉండాలి. అది ప్రధాన అంశం అన్నమాట. అయితే అది రాత్రి 9 నుంచి వ్యక్తి నిద్రపోతే 6 గంటలు నిద్రపోయిన తర్వాత ఇంకా పడుకుందామన్నా నిద్ర పట్టదు. కాబట్టి ఆ వ్యక్తి ఖచ్చితంగా 3 4 గంటలకు లేచేస్తాడు. ఆ లేచినప్పుడు బ్రాహ్మీ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాడు. అటువంటి వ్యక్తులు దైవత్వం కలిగిన వారు అవుతారు. కాబట్టే మన ఋషులందరూ కూడా ఈ రాత్రి వేళ నిద్రకి ప్రాధాన్యం ఇచ్చారు, తెల్లవారుజామున నిద్ర లేకుండా ఉండడానికి ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టే వాళ్ళు ఋషులు అయ్యారు. ఋషుల దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటండి? ప్రపంచంలో ఏ రంగంలో ఏ ఘనతను సాధించిన వ్యక్తి అయినా సరే మనశ్శాంతి కోసం ఋషి కానీ ఋషి వంటి వాడిని కానీ ఆశ్రయిస్తూ ఉంటారు వెళ్ళి. మన దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఏమి ఎక్కువ ఉంది? ఎన్నో సాధించాడు కదా ఈ మనిషి. సాధించిన వాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ వాడు సాధించింది ఏమిటి? వాడు గొప్పతనం ఏమిటి అంటే, వాళ్ళ దగ్గర 2 ఉన్నాయండి. మన కోసం దైవాన్ని ప్రార్థించే ఉదార హృదయం ఉంది. మనకి ఏ పనిలోనూ తీరిక లేదు, మన పనులు మనం చేసుకోవడానికే తీరిక ఉండట్లేదు, ఇతరుల పనులు మనం ఎక్కడ చేస్తాం? కానీ ఆ వ్యక్తికి మాత్రం మన కోసం దైవాన్ని ప్రార్థించే సమయం ఉంది, హృదయం ఉంది, సమయం ఉంది. అవి 2 సాధించాడు. కాబట్టి లోకంలో ఎన్ని సాధించిన వాళ్ళందరికంటేనూ వాడు గొప్పవాడయ్యాడు. వాడు గొప్పవాడైనప్పుడు ఆ గొప్పతనాన్ని మనం సాధించాలా,
ఆ గొప్పతనం వల్ల భౌతికమైన ఇక్కడ వదిలేసి వెళ్ళే భౌతికమైన ప్రయోజనాన్ని సాధించాలా అనేది మనం ఆలోచించుకోవాలి. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, మొత్తం అన్ని లోకాల్లోనూ అత్యధిక సంపన్నుడు ఎవరంటే కుబేరుడు. ఆ పదాన్ని మనం విశ్లేషిస్తే ఏమర్థమవుతుంది? కుబేర, బేరం అంటే శరీరం అండి, కు అంటే చెడ్డ శరీరం. చెడ్డ శరీరం అంటే ఎంత చెడ్డ శరీరం అంటే అది బాగా సంపద ఉంది, కానీ వాడి శరీరం ఎంత చెడ్డదంటే మనుష్యుడే వాడికి వాహనం. అంటే వాడు స్వయంగా నడవలేడు, అందుకని వాడిని ఒక చోట నుంచి ఒక చోటకి చేర్చాలంటే ఓ మనిషి ఎత్తుకుని ఇంకో చోట దింపాలి. అది పరిస్థితి వాడిది. తాత్పర్యం ఏమిటి? భౌతిక సంపదలన్నిటిలోనూ కూడా వాస్తవ స్థితి అదే. మనుధర్మశాస్త్రంలో చెప్తారు ఏమంటే, అవకాశం వస్తేనే కదండి ఎవరైనా డబ్బు సంపాదించేది. అవకాశం ఉంది కదా అని సంపాదించేకురా. అవకాశం ఉంది కదా అని సంపాదించేశాక అనుభవించడానికి తగిన పుణ్యం లేక ఆ సంపద చూసి నువ్వు ఏడవాలే తప్ప అనుభవించలేవురా అంటారు. దీన్ని మనం భౌతిక దృష్టిలో కనుక అన్వయించుకున్నట్లయితే, ఎంతో కష్టపడి సమయాన్నంతనే వెచ్చించి డబ్బు బాగా సంపాదించేసి శ్రమపడిపోయి కాలనియమాలు మానేసి, నిద్రలు మానేసి, ఆహారం మానేసి, సంపాదన అంతా చేసేసి అనారోగ్యాలను కూడా సంపాదించేసుకుని పూర్తిగా ఆ డబ్బును చూస్తూ ఏడిచేవాళ్లే మనకు లోకంలో కనిపిస్తూ ఉంటారు, అనుభవించలేక. కుబేరుడి యొక్క పరిస్థితి అదే అనమాట. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మనం కుబేరులం కావాలా లేక కుబేరుణ్ణి తయారు చేసిన శివులము కావాలా? ఎందుకని? శివభక్తి వల్లే వాడు కుబేరుడు అయ్యాడు, అంత డబ్బు గలవాడయ్యాడు. కాబట్టి శివుడి దగ్గర ఏముందండి? బూడిద, ఏం లేదు. అంటే తాత్పర్యం ఏంటి? ఏమీ లేకుండా ఆనందంగా ఉన్నవాడు శివుడు, మంగళకరుడు. అతని ఆశ్రయించి డబ్బు కావాలనే కోరికతో డబ్బును సంపాదించిన వాడు కుబేరుడు. మనం కుబేరులం అవుదామా శివులం అవుదామా మనమే నిర్ణయించుకోవచ్చు. కాబట్టి మనకు కావలసినది ఏమిటి అసలు అంటే ఆనందం. ఆ ఆనందం కావాలి అంటే భౌతిక సంపదను రక్షించుకోవడంలో ఆనందం లేదు, రాక్షసులు కావడంలో ఆనందం లేదు, రాక్షస కాలంలో మెళుకుగా ఉండడంలో ఆనందం లేదు. రాత్రి వేలైనంత పెందరాడే తినేసి పెందరాడే నిద్రపోయి తెల్లవారుజామున లేవడంలో ఆ ఆనంద సాధన ఉంది. కాబట్టి మన ప్రతి సంప్రదాయాన్ని, దానిలో ఉన్న గొప్పతనాన్ని మన పిల్లలకు నేర్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అప్పుడు అవి నిలబడతాయి ఆచారాలుగా, ఆనందంగా.